అబ్బబ్బబ్బబ్బబ్బా భాగ్యం కొంచెం మంచినీళ్ళు ఇవే మా ఈ ఎండలేంట్రా బాబు మండిపోతున్నాయి రోడ్డు మీదకి వెళ్తుంటే. అయ్యయ్యో ఏంటండి అలా తడిసి ముద్దయిపోయారు? బయట వర్షంగానే వస్తుందా ఏమిటి? ఒరే బయట ఎండ మండిపోతుంటే వర్షం పడుతున్నా అడుగుతావేట్రా సన్నాసి. ఒరే ఆ షాపుకి పోయి ఓ గ్లూకోజ్ ప్యాకెట్ తీసుకురారా, కాస్త ప్రాణం అంతా లేచి వస్తుంది తాగితే. ఆ చేతితోనే పక్కింటి వాళ్ళని ఐస్ వాటర్ అడిగి తెమ్మంటారా నాన్నగారు? ఆహా ఆ పని చేసి పెట్టరా బాబు, నీకు కాస్త పుణ్యం ఉంటది. తండ్రి కొడుకు ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు. అదేంటి అంత పెద్ద మాట అన్నావు? నేను ఇంకా మాటలతోనే ఆపని, సంతోషించండి. పక్కింటి ఆవిడైతే బండ బూతులు తిడుతుంది మనల్ని. తిడుతున్నారా? మనం ఏం చేసామే వాళ్ళకి? ఏం చేయడం ఏంటండి, మనం వాళ్ళ ఫ్రిడ్జ్ లో నీళ్ళని పెరిగాని కూరగాయలని అన్ని పెట్టుకుని వాడేస్తున్నామంట. అందుకనే వచ్చే నెల నుంచి కరెంట్ బిల్లు సగం మనలో కూడా కట్టమంటున్నారు. చిచి పాడు ఫ్రిడ్జ్. వసే వాళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో ఏం పెట్టకే నువ్వు. ఏమండి కొత్త ఫ్రిడ్జ్ గానీ కొంటున్నారా ఏంటి? అంత సినిమా మనకు లేదు గాని నేను అంటుంది వాళ్ళ ఇంట్లో ఏం పెట్టద్దు అని. ఆ ఎదురింటోళ్ళు ఖాళీయే కదా, వాళ్ళ ఇంట్లో పెట్టి ఈ రోజు నుంచి. రేపటి నుంచి ఆ ఎదురింటి వాళ్ళతో కూడా తిట్లు తినాలా నేను? అమ్మయ్యా నేను వచ్చేసా, గ్లూకోజ్ బాటిల్ తెచ్చేసా. ఏరా ఎంతసేపు పట్టింది? ఏ ఊరు దాకా పోయా? మీకు అలాగే ఉంటుందిలేండి, ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి చూడండి. ఆ రోడ్డు మీద తారు కూడా ఆ ఎండవేడికి కరిగిపోతుంది. అసలే నా చెప్పుకి 40 బొక్కలు ఉన్నాయి, కాళ్ళు కాలిపోయి పప్పులెక్కిపోయాయండి. అదేంట్రా మొన్ననే కదా కొత్త చెప్పులు కొన్నాను, అప్పుడే బొక్కలు పడిపోవడం ఏంట్రా? ఏంటి బాబు అన్నారు? మొన్ననే కొన్నారా? ఈ చెప్పులు కొని 2 సంవత్సరాలు అవుతుంది. దీన్ని నేను కాబట్టి ఇన్ని రోజులు వాడాను. అదే ఇంకోడైతే ఈ పాటికి 3 జతలు కొని వాడేవాడు. మారుస్తో ఏదన్నా మారుస్తావురా నువ్వు. ఒరే అవి కాళ్ళ ఇనప రేకులు రా, నీకన్నా ఆ ఐరన్ లెగ్ శాస్త్రం నయ్యూరా. మీరు కూడా ఇంట్లో కూర్చుని ఏమన్నా చెప్తారులేండి. ఏంట్రా కాళ్ళు దూరంగా పెట్టి నడుస్తున్నావు? ఏమైంది? ఏ గోడన్నా గెంతావా ఏంటి? ఏం చెప్పమంటారండి, ఆ ఎండవేడికి పట్టిన చెమట తల నుంచి కానీ డ్రాయర్ లోకి వెళ్ళి డ్రాయర్ తడిపేసిందండి. ఆ తడిసిపోయిన డ్రాయర్ తో ఇదంతా నడుచుకుంటూ వచ్చేటప్పటికి కొట్టేసిన బేరింగ్ లాగా 2 తొలలు చెక్కుపోయాయండి. దీనికి తోడు దసరా బంపర్ ఆఫర్ లాగా ఆ ఎర్ర చీమలన్నీ నా డ్రాయర్ లోనే పుట్టలు పెట్టినట్టు ఉన్నాయండి. దొంగ మొండలు మైసూర్ పాకం కొరికినట్టు కొరికిసేయండి లోపలంతా. బహుశా ఒక్కొక్కటి కోల్గేట్ పేస్ట్ వాడుతున్నట్టు ఉన్నాయి. సర్లేరా స్నానం చేసి ఆ పౌడర్ రాసుకో, అదే తగ్గిపోద్ది. అవునరా ఐస్ వాటర్ తెస్తా అన్నావు, మర్చిపోయావా? ఏంటంటే మర్చిపోయేది? నా బుర్ర మీద బొడుపు కనిపించడం లేదా మీకు? అరే ఏమైందిరా? ఏ గుమ్మనన్నా గుద్దుకున్నావా అంత బొడుపు కట్టింది? అంత సీన్ లేదు. ఆ పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే గిన్నెచ్చి కొట్టింది బుర్ర మీద. ఇంకొకసారి నీళ్లు ఐస్ క్యూబ్లను వచ్చామంటే కోసి కారం పెడతా అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిందండి. లాభం లేదురా, మనం అంటే వాళ్ళకి ఏంటో చూపించాలి. అవును నాన్నగారు, మనం అంటే వాళ్ళు తెలియాల్సిందే. మీరు అర్జెంట్ గా మార్కెట్కి వెళ్ళి ఒక ఏసీ, 2 కూలర్లు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చేయండి. ఇవన్నీ మనకెందుకురా? మనం ఏమన్నా లాడ్జి పెడుతున్నావా ఏంటి? అదేం కాదండి, ఈ ఏసీ నా రూమ్ లో పెట్టుకుంటానండి. ఒక కూలరు టీవీ దగ్గర, ఇంకో కూలరు బాత్రూమ్ లో పెట్టుకుంటాను. బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు కూడా తెగ ఒక్క పెట్టేస్తుందండి. ఒరే ఎగిరితేనంటే ఏట్లోకి వెళ్ళి పడతావు యాదవా. ఎప్పుడు నా జేబుకి బొక్క పెడదామని చూస్తావేంట్రా? ఒరే రాత్రి 2 అవుతుంది, కొరుందయంలో లేచి కూర్చున్నావేంట్రా? పడుకోవా? ఏం చేయమంటారండి? ఓ పక్క ఈ దోమలు ఫ్రూట్ జ్యూస్ తాగినట్టు రక్తం అంతా తాగేస్తున్నాయి. ఇవి రక్తం అనుకున్నాయో మజా డ్రింక్ అనుకున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఒరే సన్నాసి, అంత బాధపడే బదులు ఆ ఫ్యాన్ వేసుకుని సావచ్చు కదా. మీకు నిద్ర మొత్తం తెలియటం లేదేమో గానీ కరెంటు పోయి అరగంట అయింది. ఇప్పటికీ 30 సార్లు కరెంట్ తీసి 30 సార్లు ఇచ్చాడు. అమ్మో అలాగా? ఒరే సడన్ గా కరెంట్ గాని వచ్చిందంటే ఫ్యాన్ కాలిపోద్ది, అర్జెంట్ గా పోయి ఆపేశారా? మీరేం కంగారు పడిపోకండి, ఈ కరెంట్ ఎలాగో తెల్లారిందాక రాదు. ఆహా ఇలా రోజు కరెంట్ పోతే సగం కరెంటు బిల్లు తగ్గిపోద్ది అనుకుంటారా మనకి? మీ పీనస్తానం తగలయ్యా, ఇక్కడ దోమలు కుట్టి లీటర్ల రక్తాలు తాగేస్తుంటే మీ కరెంటు బిల్లు తగ్గుతుందని చెప్పి ఆలోచిస్తారా? రై నన్ను ఇసిగించకుండా ఆ ఇసునికరతో ఇచ్చేస్తావు. రేపు దీని గురించి ఆలోచిద్దాం మనం. మీరేం చేస్తారో నాకు తెలుసులేండి. ఏ బొక్కలు పడిపోయిన దోమతారో, ఏ సిరిగిపోయిన ఇసునికరో తీసుకొచ్చి నా మొహాన్ని కొడతారు, అంతే కదా. Few moments later. అరే మామ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు, ఏం జరిగిందిరా? ఏం లేదు మామ, ఒళ్ళంతా చెమటకాయలు వచ్చాయి కదా, సరదాగా ఏట్లోకి వెళ్ళి స్నానం చేద్దామని పిలిచానరా నిన్ను. ఏట్లోక? అయితే నువ్వు పోరా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఏసీ వేసుకుని పడుకుంటాను. ఏంట్రా మీ ఇంట్లో ఏసీ ఉందని చెప్పి నా ముందు ఫోజు కొడుతున్నావా? అరే ఇప్పుడు అక్కడికి ఎందుకురా, అసలే మన ఇద్దరికి ఈత రాదు. ఏదైనా జరగడానికి జరిగిందనుకో అంతే, మన ఇద్దరిని ఒక దగ్గరే గోయి తీసి కప్పెట్టేస్తారు. నీ మొహం మనం మునిగిపోయేంత నీళ్ళు ఆ ఏట్లో ఉంటాయి అనుకున్నావా? ఈ ఎండవేడి
పాటికి ఎప్పుడో సగం నీళ్ళు ఆవిరైపోయి ఉంటాయరా. అదేనే బాబు నా బాధ కూడాని. ఆ ఏట్లోకి అసలే బురద పాములు గట్టా వస్తాయంట. అవి కలవరాని చోట కలిసాయనుకో అంతే మనతో పుట్టుకుమని పోతాం. ఒరే ఎంత పిరికి సన్నాసి వేంట్రా, ఊర్లో జనాలందరూ వచ్చి ఆ ఏట్లో దులుతుంటే వాళ్ళందరినీ కొట్టకుండా నిన్నే కొడతాయట్రా పాములు. నా భయం నాది మామ. అయినా ఎవరికి తెలుసు ఏ పొట్లో ఏం పాముందో. మామ నువ్వు ఎంత ఓవర్ రైటింగ్ చేస్తున్నావంటే ఏదో విషయం దాస్తున్నావురా. మర్యాదగా చెప్పు అసలు ఏం జరుగుతుంది. అది కాదు మామ, ఇవాళ మా ఇంట్లో మటన్ బిర్యానీ చికెన్ వేపుడురా. నేను టైంకే వెళ్ళలేదనుకో మా బాబు మందులోకి మంచిగా చెప్పి మొత్తం మింగేస్తారా. ఒరే ఈ ఏడిపేద ఇందాక ఏడొచ్చు కదరా, అనవసరంగా పావులు తేళ్ళు అని చెప్పి నన్ను భయపెట్టి చంపా. అంటే నీకు తెలిస్తే ఎక్కడ వస్తావు అని చెప్పి నీకు చెప్పలేదురా. మా బాబు అయితే కనీసం దుమ్ములన్నా ఉంచుతాడు, నువ్వైతే ఆ ప్లేట్లు కూడా మింగేస్తావు. అందుకేరా నా భయం. మామ నాకు ఒక గంట టైం ఇవ్వరా, ఇంటికెళ్ళి శుభ్రంగా కుమ్మిసి వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నీకు స్వీట్ పాన్ కూడా తీసుకొస్తాను రా. నీ స్వీట్ పాన్ మడిచి వెనక పెట్టుకో యాదవా. సర్లే ఎందుకు గోళ, ఇంటికెళ్ళి ఆ తినేసి తొందరగా వచ్చి తగలాడు. ఎదవా ఎంత మాట అన్నాడు. అయినా వీణి కాదులే, ఆ మటన్ రేటు పెరిగిందని చెప్పి మా నాన్న 2 సంవత్సరాల నుంచి మటన్ కొనట్లేదు. అందుకే నేను కక్కుర్తులో తయారయ్యాను, అందరితో మాట్లాడుతున్నాను. Few moments later. ఆహా మామ ఎంత సుఖంగా ఉందిరా. ఎన్ని లక్షలు పెట్టినా ఈ సుఖం వస్తుందిరా. మీ ఇంట్లో ఏసీ కన్నా ఈ 6 బయట చల్లదనమే గొప్పగా ఉందిరా నాకు. అరే మామ నాకెందుకో ఇంకా భయంగానే ఉందిరా. ఇందాక నుంచి నా 2 కాళ్ళ మధ్యన ఏదో తిరుగుతుందిరా అటు ఇటు. ఒరే సరిగ్గా చూసుకోరా, ఏ పెద్ద పెరగ ప్యాంట్లో దూరిపోయినట్టుంది. పెద్ద పెరగైతే పర్లేదురా బాబు, ఏ అనుకుంట పిల్ల అనుకో అంతే దోవలు తీరిపోద్ది ఇద్దరికి. ఒరే నీ నోట్లోంచి ఎప్పుడు మంచి మాటలు రావేట్రా, ఎప్పుడు ఎడుతూనే ఉంటావా. నీకేంటి మామ అన్ని చూస్తావు, నేను ఇంకా చిన్నపిల్లని. అరే మామ ఏంటి నీ వెనక నుంచి బుడగలు వస్తున్నాయి. ఓహో అదా మధ్యాహ్నం మా ఇంట్లో పప్పు మామ కాస్త గట్టిగా వేసాను, దాని ఎఫెక్టే అనుకుంటా. ఓర్ని ఆఖరికి ఈ నీటిని కూడా కలుషితం చేసేస్తున్నావా. ఈ పాటికి చేపలన్నీ చచ్చిపోయి ఉంటాయిరా. అల్లే ఇక్కడ నేను ఒక్కనే కలుషితం చేసేట్టు మాట్లాడుతున్నావు. ఆ పక్కన గేదెలు చూడు అక్కడే పాడేసేస్తున్నాయి, అక్కడే చూసు పోసేస్తున్నాయి. రే అవి పశువులరా పశువా. అరే మామ నా చేతికి పెద్ద చేప దొరికిందిరా, ఎంత లాగినా లాగట్లేదు. నువ్వు కూడా లాగు మామ, ఇంటికి తీసుకుని శుభ్రం కూర వండుకుందాం. ఊరే ఎదవా అది చేప పిల్ల కాదురా, నా పాము పిల్ల. నా డ్రాయర్ లోంచి మర్యాదగా చేతి బయటి. అంటే అదేనా? అది అదేరా ఎదవా, పట్టుకుని పిసికిస్తావు కదరా. గొంట్లో ఏటొచ్చిందిరా మీకు? ఆ నీటిలో ఏంటి స్నానాలు ఆడుతున్నారు? ఆ నీటి నిండా జలగలేరా బాబు, తొందరగా బయటకు వచ్చండి, లేకపోతే జలగలన్నీ రక్తం పీల్చేస్తాం. అమ్మ మామ జరగలంట ఎక్కడెక్కడ దుర్పగలు. పద బయటికి పరిగెట్టు. అరే పనికి మర్యాదవా ఎక్కడెక్కడ పారిపోతున్నా, వద్దురా అంటే ఈ పొక్కలో ఏట్లో తీసుకొచ్చు. ఇప్పుడు చూడు ఈ జరగలు ఏ పొక్కలో దూరిపోయాయి ఏటో.